పడుతుంది మరి ఎట్లా కొడతాను డాడీ నీకు తింటలేదు దాన్ని కట్టేసినావు నువ్వు అందుకే కావచ్చు అవు దీనికి ఏమైంది బావా ఎట్లా అది చూడు అసలు దానికి అయితే తింటలేదు వేడి చేసి తింటేనేమో దానికి కోపం వస్తాను పుంజు పెద్దది చిన్న ఇంకా పెద్దోడు చూడు అరే ఇలా అట్లా పడితే తింటలేవు అవి అట్టుగా వేసి చేస్తాను నువ్వు దీనికి నువ్వు వేసినా తినట్లేదు తెలుసా నువ్వు పొద్దున్న నుంచి తిని ఇక్కడే ఉంచినావు కాబట్టి అది తినట్లేదు అది అలిగింది నీ మీద అలిగింది అది దాన్ని ముక్క కట్టేస్తాను అని అలిగింది అందుకే నువ్వు వేసినది ఒక్కటి కొంచెం కొట్టే ఇలా చూడు మరి రెండు కొట్టు ఇది చూడు మొత్తమే దీనికి తల్లి కూడా నా పేరుగానే ఒక్కటే పిల్లని చేసింది అది వీటికి అన్నిటికీ అమ్మమ్మ అది అమ్మమ్మనా అమ్మమ్మ కూడా కాదు జేజమ్మ జేజమ్మే జేజమ్మ అంటారా ఏమంటలే ఇది ఇది వీటన్నిటి జేజమ్మ దానికి మాత్రం దానికి అటు సైడ్ కూడా ఉన్నాయి కానీ అటు సైడ్ కూడా ఉన్నాయి మా కోళ్ళు కాకపోతే అవి రావట్లేవు అవి పెద్ద పుంజక్కడ ఉన్నదని అవి భయపడతాయి లేకపోతే అవి కూడా టచ్ను కానీ రావట్లేవు నేను మంచిగా ఇస్తా దగ్గరికి పోయి మీకోసం మన యూట్యూబ్ వాళ్ళ కోసం అది ఇంకా భయపడిపోతాను నేను ఇంకా దగ్గరికి పోతానని మా పెద్ద బావేమో టమాటా చెట్లు తెచ్చి మొత్తం ప్లేస్ మొత్తం ఖాళీగా ఉందని మొత్తం నింపిండు మా కోళ్ళేమో మొత్తం వాటిని పాడు చేస్తాను చూడండి మా పెద్ద బావ వచ్చి టమాటా చెట్లు వంకాయలు కొత్తిమీర ఇవన్నీ పెట్టిండు పంత చెట్లు కూడా పెట్టిండు కాకపోతే మా కోళ్ళు ఉన్నాయి కదా అవి చెట్లను పెరగని అట్లా తవ్వేస్తానే ఎప్పటికప్పుడు ఫస్ట్ పెట్టిన టమాటా చెట్లు కానీ అవి చనిపోయినాయి మళ్ళీ పెట్టారు మళ్ళీ కూడా ఇవి అట్లా చేస్తానే కాకులకు పిట్టలకు కోళ్ళకు కుక్కలకు మా దాడ మొత్తం మా పనిలో మేము బిజీగా ఉంటే మా పాప చూడండి తన పనిలో తను బిజీగా ఉన్నది బట్టలు పిండుకుంటుంది చూడండి బట్టలు పిండుతుంది అది వాళ్ళ నానమ్మ జాకెట్ పిండుతుంది స్నానం చేసి పొద్దున పిండుకోనట్టున్నది వాళ్ళ నానమ్మ జాకెట్ ఆమె పిండుతుంది ఇవేమో ఇక్కడే ఉంటాయి అక్కడ పెద్ద పుంజు ఉంది కాబట్టి అది వీటి అటు పోయినాయి అంటే ఇవి అది వీటిని పొడుస్తుంది అందుకనే ఇవి అటు ఎక్కువ అయితే ఉంటాయి దాన్ని మాత్రమే కట్టేసి ఉంచిండు దానివల్ల ఒక పుంజుకు దెబ్బ తగిలింది అందుకే దానికి పనిష్మెంట్ ఇచ్చాడు